హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బూమ్ బూమ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ యువతుల చేత సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా దందా సాగుతోంది. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నట్లు విచారణలో తెలియదు. బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు నాయక్ అనే నిర్వాహకుడు వల వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్లో 2 విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో అక్రమంగా సరిహద్దు దాటి బంగ్లా యువతి వచ్చినట్లు గుర్తించారు. డిసెంబర్లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా హైదరాబాద్కు థాయిలాండ్ యువతి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి దందా చేస్తున్నట్లు వెల్లడించారు. పలువురిపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని థాయిలాండ్ యువతులతో పాటు బంగ్లాదేశ్ యువతి వ్యభిచారం చేసినట్లయితే పక్కా సమాచారంతో పోలీసులు అయితే దాడులు నిర్వహించారు. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా ఈ సెక్స్ రాకెట్ అయితే కొనసాగుతుంది. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను ఇక్కడికి రప్పించి ఏదైతే దందా చేస్తున్నారో ముఖ్యంగా బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు వల వేస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి ప్రధాన ఏదైతే వ్యక్తి నాయక్ అనే వ్యక్తి దీన్ని మొత్తం నిర్వహిస్తున్నాడు. జూబ్లీస్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్ లో పట్టుబడిన 2 విదేశీ యువతలకు సంబంధించి కూడా పోలీసు విచారణ చేసిన సమయంలో ఈ బూమ్ బూమ్ పేరుతోని కస్టమర్లు వల వేస్తూ కూడా నాయక్ అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. గత డిసెంబర్ లో అక్రమంగా సరిహద్దు దాటి ఈ యువత కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లయితే తెలుస్తుంది. డిసెంబర్ లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా హైదరాబాద్ అయితే థాయిలాండ్ కి సంబంధించిన యువత అయితే రావడం జరిగింది. అలాగే బ్యాంకాక్ లోని వ్యభిచార నిర్వాహకురాలు సూచనలతో నాయక్ అనే వ్యక్తి ఏదైతే ఈ బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి యువతను తెచ్చి ఇక్కడ ఏదైతే ఒక ఏజెంట్ తీసుకొచ్చి థాయిలాండ్ మహిళా బ్రోతల్ హౌస్ నిర్వాహకుల మీద ప్రస్తుతం జూబ్లీస్ పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ సెక్స్ రాకెట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు, కేవలం ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆమె అలాగే మన పక్క థాయిలాండ్ నుంచి వచ్చిన ఆమె కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, అలాగే ఈ నాయక్ అనే వ్యక్తి గతంలో ఏం చేశాడనే దానిపై విచారణ కొనసాగుతుంది. గతంలో కూడా ఇదే తరహాలో వ్యభిచార గృహాలు నిర్వహించారా లేదంటే ఇక్కడ యువతులతో ఎప్పటి నుంచి ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారనే దానిపై పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేపడుతున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.